నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎన్టీఆర్ మొదటి సినిమా మన దేశం విడుదల ఇప్పటికీ 75 ఏళ్లైందని ఈ సందర్భంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో సినీ వజ్రోత్సవం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు, అతిరథ మహారాజులు హాజరయ్యారు. విజయవాడ శివార్లోని పోరంకిలో ఉన్న మురళీ రిసార్ట్స్ లో జరిగిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు, సినీ కళాకారులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్ జీవితంపై రచయిత భగీరథ రాసిన తారకరామం అన్నగారి అంతరంగం పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. తొలి ప్రతిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. పుస్తకంలో భాగస్వాములైన వారందరినీ జ్ఞాపికలతో సత్కరించారు. అందుకనే నేను బ్రీఫ్ గానే మాట్లాడతాను, కానీ ఆ బ్రీఫ్ గా మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక యుగ పురుషుడు అరుదుగా పుడతారు. మనకు తెలిసిన, మనము చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అచ్చ తెలుగుదనం, తెలుగువాడి ఆత్మగౌరవం రెండింటికి అర్థం ఎన్టీఆర్. ఒక చిన్న రైతు బిడ్డ నుంచి తెలుగు సినీ చరిత్రలో ఒక ఎవరెస్ట్గా ఎదగడం, 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు. భవిష్యత్తులో కూడా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు, జరగదు. ఇటు వెండి తెరను కానీ అటు రాజకీయాలు ఏలిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రంగం ఏదైనా ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట సువర్ణ అధ్యయనమే. ఎన్టీఆర్ నటించే తొలి చిత్రం మన దేశం విడుదలై 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలైనా ఆయన లేకపోతే మనం ఈ రోజు జరుపుకుంటున్నామంటే అది ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒక్కొక్కసారి యుగ పురుషుల చరిత్ర కూడా మనం నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి, స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పల్లెటూరులో నిమ్మకూరులో శ్రీమతి వెంకట్రావమ్మ, లక్ష్మయ్య చౌదరి దంపతులకి 1923 మే 25న జన్మించిన యుగ పురుషుడు, కారణ జన్ముడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చరిత్ర చూసినప్పుడు మీరు ఎవరైనా సరే, నేను ఆయనతో కలిసి చాలాసార్లు మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఆయన హిస్టరీ అంతా చెప్పేవారు నాకు. ఏ విధంగా ఆయన చరిత్రలో జరిగిన సంఘటనలన్నీ కూడా చదువు కోసం విజయవాడకు రావడం, విజయవాడ నుంచి ఆ రోజుట్లో మనం చూస్తే తెల్లవారితో నిద్రలేసి తల్లికి సహాయంగా పాలు ఉత్పత్తి చేస్తే అవి తీసుకుపోయి ఎక్కడివ్వాలో వాళ్ళందరికీ అమ్మి, తర్వాత గుంటూరుకి పోయి చదువుకొని వచ్చినటువంటి కష్టపడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ప్రతి ఒక్కరి జీవితాలు, ఏ జీవితం చూసుకున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి. తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ గులాబీతోట BRTS రోడ్డు సమీపంలో ఉన్న తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భవనాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమ్మ మాట్లాడారు. తూర్పు కాపు సామాజిక వర్గం ఎంతో చరిత్ర కలిగిందని, ఈ సామాజిక వర్గం మిగతా సామాజిక వర్గాలకి తోడ్పాటు అందించడమే కాకుండా సమాజ శ్రేయస్సు ద్వారా ముందుకు పోతూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమ్మ మాట్లాడుతూ తూర్పు కాపు సామాజిక వర్గం ఎంతో చరిత్ర కలిగిందని, ఈ సామాజిక వర్గం మిగతా సామాజిక వర్గాలకి తోడ్పాటు అందించడమే కాకుండా సమాజ శ్రేయస్సు ద్వారా ముందుకు వెళ్తుందని తెలిపారు. ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన వారితో పాటు ఇక్కడ ఏళ్ల తరబడి నివసిస్తున్నటువంటి వారు అందరూ కూడా మాకు అత్యంత సన్నిహితంగా ఉన్నారని తెలిపారు. అనేక ఏళ్లుగా శుభకార్యాలు
పిల్లలు పెళ్లిళ్లు జరిగినా వీరి చదువు కోసం కానీ ఇతరితర అవసరాలకే ఎటువంటి సౌకర్యాలు లేని పరిస్థితుల్లో గతంలో తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో 3 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో గులాబీ తోటలో చక్కటి తూర్పు కాపు విజ్ఞాన భవనం, తూర్పు కాపు కళ్యాణ మండపాన్ని ఇక్కడ తూర్పు కాపు పెద్దలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో 40-50 వేల మంది ఉన్నటువంటి అందరూ కూడా కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఈరోజు ఇక్కడ కళ్యాణ మండపం కట్టుకోవడం సంతోషం. దానికి మేము సంపూర్ణంగా వాళ్ళకి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సామాజిక వర్గాలు కళ్యాణ మండపాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థులకి చదువుకోవడానికి, అలాగే యువతులకి మరి శిక్షణా కార్యక్రమాలు, ఆర్థికంగా అలాగే విద్యాపరంగా సామాజిక పరంగా అన్ని రంగాల్లో అండగా ఉండవలసినటువంటి అవసరం ప్రతి కులం మీద కూడా ఉంది. ప్రతి కులము కూడా వాళ్ళ సామాజిక వర్గం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో రజకులకి, యాదవులకి, కాపులకి, తూర్పు కాపులకి, అలాగే మిగిలినటువంటి వడ్డెర సామాజిక వర్గాలకి అందరికీ కూడా సామాజిక వర్గాల వారీగా కళ్యాణ మండపాలు, అలాగే విజ్ఞాన భవనాలు, విద్యార్థులకి హాస్టలు అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది. ఎందుకంటే మరి చిన్న చిన్న పేద కుటుంబాలు ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో బయట పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది. మరి అదే ఈ తూర్పు కాపు సామాజిక వర్గ కళ్యాణ మండపంలో లేదా విజ్ఞాన భవన్లో వాళ్ళు ఉండటానికి కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ అతి తక్కువగా వీళ్ళకి ఇవ్వటం వల్ల మరి మంచి కార్యక్రమం. మరి దీనికి శ్రీహరి గారు అధ్యక్షులు, మరి కోన శ్రీహరి గారు, వారి అధ్యక్షతన కమిటీ మొత్తం కూడా కష్టపడి నిర్మించుకున్నారు. దీంట్లో మరి కునుకు రాజశేఖర్ కానీ, మన ఇప్పిలి మోహన్ కానీ, మిగిలినటువంటి సంఘ పెద్దలు కానీ అందరూ కూడా దీనికి అండగా నిలబడి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తూర్పు కాపులే కాకుండా విజయవాడ నగరంలో ఉన్నటువంటి తూర్పు కాపులందరూ కూడా సంఘటితమై అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేశారు. సంతోషం. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఇలాంటి కార్యక్రమాలకు అండగా ఉంటాం. అన్నీ మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా సహాయం చేస్తాం. సొంతగా సామాజిక వర్గాల వారీగా వాళ్ళ సామాజిక వర్గాల నుంచి ఆర్థికంగా ఎవరైతే ముందుకొచ్చి ఇలాగ చేస్తారో వాటి కార్యక్రమాలు కూడా అండగా ఉంటాం. దీన్ని తూర్పు కాపు సామాజిక వర్గాన్ని అభినందిస్తూ ఉన్నా. చక్కటి మంచి కార్యక్రమం, ప్రజలకి పనికొచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు హృదయపూర్వకంగా ఈరోజు మరి కేశినేని శివనాథ్ చిన్ని పార్లమెంట్ సభ్యులు కూడా ఇప్పుడు రాబోతూ ఉన్నారు. ఆయన చేతుల మీదుగా కూడా మరి ఒక హాలు ప్రారంభం కాబోతూ ఉంది. చాలా సంతోషం. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులుగా నేను మరి లోకల్ వైభవంగా జ్యోతుల ఉత్సవం జరిగింది. భవానీలు భక్తులు భారీగా తరలివచ్చారు. దారులన్నీ దుర్గమ్మ సన్నిధికి చేరాయి. జ్యోతి కాంతులు జగజ్జనని నీరాజనాలు పట్టాయి. భక్తుల శరణు ఘోషతో ఇంద్రకీలాద్రి పరిసరాలు పులకరించాయి. జ్యోతుల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భవానీలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జ్యోతుల్ని సమర్పించారు. సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి ఇంద్రకీలాద్రి వరకు నిర్వహించిన జ్యోతుల ఉత్సవంలో నగరానికి చెందిన భవానీలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన భవానీలు విశేషంగా తరలివచ్చి అమ్మవారి జ్యోతులతో మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అలాగనే వర్ణ పుష్పాలతో దేదీప్యమానంగా అలంకరించిన ప్రత్యేక వాహనంపై ఉత్సవ మూర్తులు అధిష్ఠించగా పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఊరేగింపును ప్రారంభించారు. 10 మంది భవానీలు, వందలాది మంది భవానీలు, భవానీ భక్తులు అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఇంద్రకీలాద్రికి పయనమయ్యారు. ఓం నమః శివాయ. ఈరోజు కనకదుర్గ మల్లేశ్వర యొక్క క్షేత్రం కలశజ్యోతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఉత్సవం ప్రారంభమైంది. విశేషంగా అమ్మవారిని జ్యోతి రూపంగా భావించి ఆ జ్యోతిని ఇక్కడి నుంచి అమ్మవారి యొక్క ఆలయం వరకు తీసుకుని వెళ్ళి వేలాదిగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మరి అమ్మవారికి సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించి భక్తులు వెళ్ళడం పరిపాటి. చాలా ఆనందోత్సవాలతో
ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి అనేక కళారూపాలను కూడా ప్రదర్శన జరుగుతోంది. విశేషించి మహిళా భక్తులు దీపాలలో జ్యోతులను తీసుకొని దానితో ఊరేగడం, అందరూ కలిసి అమ్మవారితో పాటుగా వెళ్ళడం, మరి ఆ మహాజ్యోతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అనేక రూపాలుగా అందరిలోనూ తనే ఉన్నట్టుగా కనిపింపజేసి ఈరోజు ఏ మార్గం చూసినా కూడా జ్యోతి స్వరూపంగా కనిపించడం ఒక విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగాను, మరి అదొక అమ్మవారి యొక్క మహదాశీర్వచనంగా భావిస్తూ రాబోయే రోజుల్లో 21 నుంచి మనకు దీక్ష విరమణ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. వాటికి కూడా దేవస్థానం సన్నద్ధమైంది. మరి ఈ రోజుతో అన్ని కార్యక్రమాలు, అన్ని ఏర్పాట్లు కూడా ఒక కొలిక్కి వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఊరేగింపు కార్యక్రమంలో అలంకృతమైనటువంటి దుర్గా మల్లేశ్వర్లు ఈరోజు విజయవాడ పట్టణ వీధులలో జ్యోతుల సమక్షంలో వెళతారు. మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని, డైరెక్ట్గా పాల్గొనలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి సంతోషిస్తారని భావిస్తూ దుర్గా మల్లేశ్వరి యొక్క ఆశీర్వాదం నిండుగా అందరిపైన, ముఖ్యంగా విజయవాడ పట్టణ వాసులు అలాగే రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని, అమ్మవారి భక్తులు అన్ని చోట్ల నుంచి ఇక్కడికి రావడం మనం గమనిస్తున్నాం. అందరి పట్ల ఆ కృపా కటాక్ష వీక్షణ. వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఈ భవానీ మండల దీక్షలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. కార్తీక పూర్ణిమ నాడు నుంచి ఈ దీక్షలు ప్రారంభమయ్యి 41 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరిగేటటువంటి దాంట్లో ఈ మార్గశిర పూర్ణిమ రాత్రి పూర్ణిమ కలిగినటువంటి రోజున ఈ కలశజ్యోతి మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. 1980లో ప్రారంభం చేసినటువంటి ఈ భవానీ మండల దీక్షలు ఇప్పటికీ అత్యంత వైభవపేతంగా, ఆ రోజు 9 మందితో ప్రారంభం చేస్తే ఇవాళ 9 లక్షల మంది పైచులుకుగా భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఇవాళ పూర్ణిమ, రాత్రిగల పూర్ణిమ. ఈ పూర్ణిమ రోజున ఈ జ్యోతి స్వరూపంలో అమ్మవారిని ఆరాధన చేసి ఆ జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి ఆ జ్యోతిని తీసుకెళ్ళి అమ్మవారికి గనక అర్పిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అందులో వాడేటటువంటి యొక్క ద్రవ్యం నూనె గనక వాడుకుంటే ఆయుర్దాయం పెరుగుతుంది, మరి ఆవు నెయ్యి వాడితే తేజస్సు పెరుగుతుంది. ఇట్లాగా మనకి శాస్త్రంలో చెప్పబడిన దీని ప్రకారముగా ఈ కలశ జ్యోతి ఊరేగింపు జ్యోతి స్వరూపంగా అమ్మవారిని మనం ఆరాధిస్తూ భవానీ నామంతో, ఆ నామం ఎంతవరకు అయితే వినబడుతూ ఉంటుందో అంత ప్రదేశం అంతా కూడాను క్షామాలు లేకుండా ఉంటాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి భవానీ మండల దీక్షల్లో ఈ కలశ జ్యోతి ఊరేగింపులో అశేష భక్త భవానీలు అందరూ కూడాను పాల్గొంటున్నారు. వారందరికీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆదిరారోగ్య ఐశ్వర్యాలు కలిగి చక్కని మనోధైర్యం మనోభీష్టం నెరవేరుతూ ఉండాలి. శృంగేరి పీఠాన్ని కోట్లాది భారతీయులు తమ ఆరాధ్య దైవంగా భావిస్తారని, వారి మనోభావాలను గౌరవించాలని శృంగేరి పీఠం వేద పండితులు చింతపల్లి ఆంజనేయ గణపాటి తెలిపారు. ఏమాత్రం అవగాహన లేని గోవిందనామ స్వామి శృంగేరి పీఠ జగద్గురువులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శృంగేరి పీఠ జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి విదుశేఖర మహాస్వామి మీద చేస్తున్న అనుచిత ప్రేలాపనలపై స్వామివారి భక్త బృందం శివరామకృష్ణ క్షేత్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వేద పండితులు చింతపల్లి ఆంజనేయ గణపాటి మాట్లాడుతూ ఆదిశంకరుల స్థాపించిన పీఠాలలో శృంగేరి పీఠం ప్రధానమైనది. నాటి నుంచి పీఠాధిపత్యం వహించిన పీఠాధిపతులు ధర్మరక్షణకి కట్టుబడి ఉన్నారని తెలియజేశారు. పేద సంస్కృతిని కాపాడుతున్న వారిపై ఏమాత్రం అవగాహన లేని గోవిందానంద స్వామి మాట్లాడుతున్న మాటలు ఏమాత్రం సమర్థనీయమైనవి కాదని చెప్పారు. సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం మీ అందరికీ తెలిసిందే. శృంగేరి జగద్గురువుల గురించి అనుచితమైనటువంటి ప్రేలాలాపనలు చేయటం వల్ల భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని, అది ఏ విధంగా పూడ్చగలము అనేటువంటి విషయానికి ఒక ఖండన ద్వారా తెలియపరిచి తరువాత ఒక హెచ్చరిక చేయాలి అనేటువంటి ప్రథమ ఉద్దేశంతో మాత్రమే
ఇది శృంగేరి జగద్గురువుల శిష్య బృందం, భక్త బృందం మాత్రమే వారి మనోభావాన్ని తెలియజేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. విజయవాడ ధర్మాధికారిగా అయినప్పటికీ కూడా అనేక మంది భక్తులు వచ్చి వాళ్ళ యొక్క ఇబ్బందిని, వారు పడుతున్న మనోవేదనని తెలియజేసినందువల్ల అసలు వారు మాట్లాడిన దాంట్లో ఎంతవరకు శాస్త్ర ప్రమాణం ఉన్నది అని సాధారణమైనటువంటి మనం అందరం తెలుసుకోవటానికి అనేక మంది పెద్దల్ని దాని విషయంలో చర్చించి వారి ద్వారా విషయాల్ని సంగ్రహించి ఆ విషయాలన్నీ కూడా మీకు అందజేయబడుతున్నాయి. మరికొద్దిసేపట్లో మొట్టమొదట చింతపల్లి ఘనాపాటి గారు, ఆంజనేయ ఘనాపాటి గారు అసలు దీని ఉద్దేశం ఏమిటి అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ పరమ పవిత్రమైనటువంటి దత్తాత్రేయ ఆది గురువులైనటువంటి దత్తాత్రేయ జయంతి. ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత మనందరికీ కూడాను మొట్టమొదటిగా తదభిన్నులైనటువంటి శంకరాచార్యులు వారు, తదభిన్నులైనటువంటి పరమ పూజ్యులు మన శారదా పీఠాధీశ్వరులు, దక్షిణామ్నాయ శృంగేరి పీఠాధిపతులు, జగద్గురువు శ్రీ భారతీయ తీర్థ మహాస్వామి వారి యొక్కను, అలాగే తదపేవాసైనటువంటి కనకముల సంజాతులు శ్రీ శ్రీ విజయశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క అనుగ్రహం వలన మనందరికీ కూడాను అతి జ్ఞానములతో కూడినటువంటి జ్ఞాన వైరాగ్యములు కలగాలని ప్రార్థిస్తూ మొట్టమొదటిగా ఇవాళ ఒక రకమైనటువంటి ఎవరు ఏ పని చేయకూడదో అలాంటి వ్యక్తులు బయలుచేరి ధర్మ విఘాతానికి, గురు ద్వేషానికి బయలుదేరి లోకానికి ఉపద్రవాన్ని తీసుకురావడానికి కొన్ని కుయుక్తులతో బయలుదేరారు. ఒకప్పుడు ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు శంకర భగవత్పాదుల వారు అవతరించి అలాంటివన్నీ కూడాను ఖండన చేసి అద్వైత స్థాపన చేసినటువంటి మహనీయులు. ఇవాళ అలాంటి స్థితి వచ్చిందా అనిపించేటట్టుగా కొంతమంది బయలుదేరి వారి ఇష్టం వచ్చినటువంటి మాటలు ప్రయోగిస్తూ పీఠాధిపతుల్ని నిందిస్తూ ఒకటే మరి వారు చెప్పిందే సత్యము అనేటువంటి ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇది సామాన్య జనులకి ఏది సత్యమా ఏది అసత్యమా అని తెలుసుకునేటువంటి స్థితిలో సందేహాస్పదంగా ఉన్నటువంటి స్థితి ఏర్పడ్డది. కానీ ఎవరూ భక్తులైనటువంటి వారు, కొంత విజ్ఞానం కలిగినటువంటి వారు, ఆరుషేయ గ్రంథముల యందు, మన సనాతన ధర్మం యందు ఏ విశ్వాసం కలిగిన ఏ వ్యక్తి అయినా సరే ఈ మాటలకి ఎవరు లోబడరు. కానీ మధ్యస్థితి ఉన్నటువంటి వాళ్ళు అది కాదు ఇది కాదు, ఇదవునా అదవునా అనుకునేటువంటి వ్యక్తులు కొంతమందికి ఈ కొంచెం సంకటమైనటువంటి మనోభావం దెబ్బతినేటువంటి పరిస్థితి ఒకటి. తత్రాపి ప్రగాఢమైన భక్తి ప్రపత్తులతో ఉన్న వారికి మనోవేదన కలిగించేటువంటి విషయంగా ఈ విషయం బయలుదేరింది. కాబట్టి దీన్ని అందరూ కూడాను ఏ రకమైనటువంటి స్థితిలో మనం వారిని ఈ ఖండన చేస్తూ వారిని మనం దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం మనం చేయకపోతే మన వంతు తప్పు అది బయటకు వస్తుంది. ఆ అపరాధం మనం గురువుల యందు సహించకూడదు, మన అపరాధాన్ని మనం చేయకూడదు. కాబట్టి ఆ స్థితిలో మనమంతా కూడాను మా ధర్మాధికారి గారు, మన శుక్లా హనుమత్ ప్రసాద్ గారు, ఇంకా అనేకమైనటువంటి ఈ పీఠంలో శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయ కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభాయ నమః. శంకర భగవత్పాదుల వారు ధర్మ సంస్థాపనార్థం జ్ఞానావతారంగా ఈ భూమి మీద అవతరించి తన తర్వాత సనాతనమైనటువంటి వైదిక ధర్మం భారతదేశంలో, అఖండమైనటువంటి భారతదేశంలో కొనసాగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటు ప్రజల్ని సద్బుద్ధికి వైపు మరల్చాలని, ప్రభువులు ఎప్పుడైనా ధర్మానికి వ్యతిరేకంగా పరిపాలిస్తే వారిని పిలిచి శాసించి వారికి బోధించి వారిని చక్కదిద్దాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశం నలుదిక్కుల్లో 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించారు. అందులో యజురేవ శిరః, తస్య యజురేవ శిరః. 4 ఆమ్నాయ పీఠాల్లో కూడా యజుర్వేద పీఠంగా చెప్పబడేటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం శిరస్థానీయంగా ఉన్నది. ఆమ్నాయ మహాశాసనంలో కూడా ఏం చెప్పారంటే
దేశంలో ఎక్కడైనా ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆయా ఆమ్నాయ పీఠాల్లో ఉండేటువంటి జగద్గురువులు దాన్ని చక్కదిద్దలేకపోతే ఏదైనా సందేహం వస్తే దక్షిణామ్నాయ పీఠం వారు దాన్ని నిర్ణయం చేసి దాన్ని చక్కదిద్దవలసినటువంటి బాధ్యతని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే దక్షిణామ్నాయ జగద్గురు పీఠంలో శారదా పీఠంలో స్వామివారు అవిచ్ఛిన్న పరంపరగా వచ్చేటువంటి స్వామివారందరూ కూడా మహాకవులుగా, మహాపండితులుగా, మహాజ్ఞానవేత్తలుగా అలరారారు. ఈ పీఠంలో ఉండేటువంటి ప్రతి జగద్గురువు కూడా పరంపరలో ఒకరిని మించినటువంటి పాండిత్యం ఒకరున్నట్టుగా గమనిస్తుంది. ఈ పీఠంలో ఉండే ఇంకో వైశిష్యం ఏంటంటే 4 వేదాలకి భాష్యం రాసినటువంటి విద్యారణ్య స్వామివారు పూర్వ జగద్గురువుల్లో ఒకరు. అటువంటి విద్యారణ్య స్వామివారి చేత సువ్యవస్థితం చేసి దీన్ని రాజపీఠంగా మార్చినటువంటి ఈ నెల 22న సింగనగర్ లోని ముస్తఫా మస్జిద్ దుస్టా అజీం ఓషాన్ జల్సా తక్మిల్ తఫ్సిరుల్ ఖురాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మస్జిద్ కార్యదర్శి నాగుల్ మీరా తెలిపారు. ఖురాన్ లో 6666 వ్యాఖ్యలు ఉన్నాయని, కేవలం 482 రోజుల్లో ఖురాన్ గ్రంథాన్ని పూర్తి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. సింగనగర్ ముస్తఫా మస్జిద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మస్జిద్ కార్యదర్శి నాగుల్ మీరా మాట్లాడారు. ఈ నెల 22న జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో మస్జిద్ ఇమాం ముఫ్తీ అబ్దుల్లా దీనిపై సందేశాత్మక వివరణ ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమం చివరిలో మహిళా భక్తులకి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు, అనంతరం భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మస్జిద్ ఇమాం ముఫ్తీ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. అస్సలాముఅలైకుం. ముస్తఫా ఆమ్ ఈద్గా అసోసియేషన్ కమిటీ సభ్యుల్లో అసిస్టెంట్ సెక్రటరీ నేను. నా పేరు షేక్ నాగుల్ మేరా. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ముస్తఫా ఆమ్ ఈద్గా అసోసియేషన్లో ఈ మసీదులో ఖురాన్ అనేది 40 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిగా మా ముఫ్తీ అబ్దుల్లా గారు 23 సర్టిఫికెట్లతో మా మసీదులో ఇమామ్గా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన 2వ సంవత్సరం ఇది. చరిత్రని తిరగరాసి ముస్లిం సోదరులకి ఏదైతే ఖురాన్ అనేది ఉందో, ఎంత పవిత్రమో దాన్ని ఉదయం 5 గంటలకి రోజుకు ఒక పారా చొప్పున వివరించి, అంటే అజా అంటే ఏంటి, నమాజ్ అంటే ఏంటి, ఏ విధంగా ముస్లిం సోదరుడు పొద్దున్న లెగాలి, నమాజ్ 5 పూటలు చదవాలి అనేది ఆ గ్రంథంలో ఏదైతే ఉందో అన్నీ తెలియపరిచి 500 రోజులకి రేపు డిసెంబర్ 22వ తారీఖు పూర్తవుతుంది. ఆ పూర్తవున్న సందర్భం మీద ఈ రోబోని మనం ఈ బ్యానర్ని రిలీజ్ చేసాం. 13 జిల్లాల సోదరులకు కానీ, రాష్ట్రమంతా సోదరులకు కానీ, మన హిందూ సోదరులకు కానీ తెలియపరిచేది ఏంటంటే, ఈ ఖురాన్ అనేది పవిత్రమైనది. రేపు డిసెంబర్ 22వ తారీఖు పూర్తవుతుంది కాబట్టి ఆ రోజున చిన్న జల్సా పెట్టాము ఇక్కడ. ఈ ముస్తఫా మస్జిద్లోకి వచ్చి ఆ ఖురాన్ చివరి పేజీ ఆలకించి విందు కూడా పెట్టాము. ఆ విందు దువా అన్నీ చూసుకొని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. 22వ తారీఖు డిసెంబర్ అండి, ఆదివారం రోజున సాయంత్రం 7 గంటలకి 5 నుంచి 7 గంటల దాకా జరుగుద్ది కార్యక్రమం. నేను ఈ సెంట్రల్ నియోజకవర్గం విజయవాడలో నేను ఈద్గా ప్రెసిడెంట్ అండి. నా 19 మసీదు సోదరులందరికీ, ఈ 19 మసీదుల ఈద్గా సోదరులందరికీ తెలియపరుస్తున్నాను. रहमतुल्लाहि व बरकातुहू. शहर विजयवाड़ा अजीत सिंह नगर मुस्तफ़ा मस्जिद आम ईदगाह एसोसिएशन में फ़जर की नमाज के बाद रोज़ाना एक रुकू कुरान की तफसीर मुकम्मल होने के मौके पर 20 पर 2 दिसंबर को इतवार के दिन मगरिब की नमाज के बाद कुरान करीम की आखिरी सूरत की तिलावत की जाएगी और उसकी तफसीर की जाएगी। तफसीर के बाद जलसे के बाद जो है तमाम हाज़रीन के लिए दावत का भी माकूल एहतमाम रहेगा और इसमें औरतों के लिए भी पर्दे का इंतज़ाम रहेगा और उनके लिए भी दावत का एहतमाम रहेगा।
लिहाजा हमारा ये जलसा करने का मकसद एक ही एक है कि सारे मुसलमानों में, सारी दुनिया में कुरान की अज़मत, कुरान की शान आम हो जाए और हर मुसलमान के दिलों में और हर उम्मत मोहम्मदिया के दिलों में कुरान को जगाना ये जो है हमारी ज़िम्मेदारी है। लिहाजा ये जो है 480 पर 2 दिन में कुरान एक एक रुकू से मुकम्मल हुई। पिछले साल जो है अगस्त 28 20 पर 8 को 580 पर 8 दिन में कुरान एक मरतबा मुकम्मल हुई। अब दूसरी मरतबा तफसीर के साथ विथ एक्सप्लेशन के साथ जो है कुरान सुनाया गया है। लिहाजा अब तमाम हजरात से गुजारिश है, बहुत सारे हजरात जो है दूर दराज से इस कुरान को सुनने के लिए इस मस्जिद में तशरीफ़ लाते हैं और इस जलसे का मौका, इस जलसे का मकसद एक ही एक है, अपने अपने मस्जिदों में, अपने घरों में और अपनी ज़िंदगी में कुरान को आम करें और कुरान को हमारे लिए एक नमूना बनाएं और कुरान के ज़रिए से हम सब जो है हिदायत के रास्ते पर चलें। విద్యార్థులకు చెల్లించవలసిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు నజరయ్యి వరరాజులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తాము విద్యార్థులకి అండగా నిలబడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మరిచి రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తుందని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఈ సందర్భంగా విమర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడారు. కాంట్రాక్టర్లకి బకాయిలు చెల్లించడానికి నిధులు ఉంటాయని, విద్యార్థుల భవిష్యత్తు చెల్లించడానికి స్కాలర్షిప్ నిధులు విడుదల చేయడానికి మాత్రం చంద్రబాబు లోకేష్ లకి మనసు రావటం లేదని మండిపడ్డారు. అలాగనే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో సచివాలయ ముట్టడికి వెనకాడే ప్రసక్తే లేదని వారి సందర్భంగా హెచ్చరించారు. విజయవాడ నగరంలో లయన్ సెంటర్ నందు అర్ధనగర బస్ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థులు సమీకరించి నేను వచ్చిన వెంటనే మీ బాధలు తీరుస్తాను, ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్ ప్రభుత్వం, ఈ తుగ్లక్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తూ ఉంది, 3,500 కోట్ల రూపాయల పైన రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో పెట్టింది, నేను వచ్చిన వెంటనే ప్రతి ఒక్క ఇబ్బంది తీరుస్తా అని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, కనీసం రియంబర్స్మెంట్ల మీద కనీసం ఒక సమీక్ష కార్యక్రమం నిర్వహించలేదు. కేవలం ఫేస్బుక్లో, ట్విట్టర్లో మీకు భవిష్యత్తులో మంచి రోజులు వస్తూ ఉన్నాయి, నేను మంచి రోజులు ఇస్తూ ఉన్నాను, మీకు శుభవార్త చెప్తా ఉన్నారు. కానీ అనేక మంది విద్యార్థులు రాష్ట్రంలో వారి చేతి సర్టిఫికేట్లు అందక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులకి భారంగా మోసి భారమే అని చెప్పినట్టు బాధతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని ఇళ్లలో నుంచి వెళ్ళిపోయి బయట పనులు చేసిన పరిస్థితి. కాబట్టి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు మీ నోటితోనే చెప్పారు, అనేక మంది విద్యార్థులు బీటెక్లు చదివి, డిగ్రీలు చదివి అటు ఉద్యోగాలు చేసుకోవాలన్నా లేదా ఫారెన్ వెళ్ళాలని చెప్పినా కూడా అనేక మంది విద్యార్థులు సర్టిఫికేట్లు లేవు అని చెప్పి మీ నోటితో చెప్పారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, జనవరి 10 లోపల 3,540 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోతే మాత్రం జనవరి 10 తర్వాత చలో సచివాలయానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపునిస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క పేద విద్యార్థి ఎంబీఏలు, డిగ్రీలు, బీటెక్లు చేసిన తర్వాత ఈరోజు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ విద్యకి వెళ్దామంటే జీవో నెంబర్ 77ని గత ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. తీసుకొచ్చిన తర్వాత ఈ జీవో నెంబర్ 77 వల్ల అనేక విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు, పీజీ లేదని చెప్పారు. వారి పార్టీ కార్యక్రమంలోనే, టీడీపీ నాయకుల కార్యక్రమంలోనే ఒక డిగ్రీ చదివిన విద్యార్థులు లేచి, అయ్యా లోకేష్ గారు ఈ జీవో నెంబర్ 77 వల్ల నేను పీజీ చదవలేకపోయాని చెప్పని బాధపడితే నేను వచ్చిన వెంటనే 4 రోజులు రద్దు చేస్తానని చెప్పారు. మీరు వచ్చారు, అకాడమిక్ ఇయర్ అయిపోయింది, పీజీ సెట్ అయిపోయింది, కౌన్సిలింగ్ అయిపోయింది, సీట్లు కూడా వచ్చినాయి. కానీ కేవలం ప్రభుత్వ కళాశాల, యూనివర్సిటీ విద్యార్థులు తప్ప ఈరోజు రాష్ట్రంలో ఈవెన్ ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలలో కూడా ఎక్కడ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వాళ్ళకి రావట్లేదు. కాబట్టి ఇచ్చిన మాట నిలబడి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మిమ్మల్ని మేము కొంత కోరిక అడగట్లేదు. మీరు అధికారం రాకముందు విద్యార్థులకు హామీలు ఇచ్చారు, ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వలరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక భిన్నమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ విద్యార్థులకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తాం, మేము అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజులనే మీ అందరి తరఫున మాట్లాడతామని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇవాళ విద్యార్థులను అంకెల్ గారితో మోసం చేస్తూ ఉన్నారు. అందువల్లనే ఇవాళ ఆయన గత ప్రభుత్వంలో నీరు చెట్టు పథకం కింద ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరికీ ఆయన యొక్క విడుదల చేశారు డబ్బులు. మరి ఈ రాష్ట్రంలో 3,580 కోట్ల రూపాయలు ఇవాళ విద్యార్థులకు పెద్ద ఎత్తున అవి
విద్యార్థులను ఒత్తిడి గురి చేస్తూ ఉన్నాయి. ఆ డబ్బులు వేయడానికి ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు చేయడం లేదని చెప్పి మొండి చేయి చూపిస్తూ ఉన్నారు. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సూటిగా డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ మీ యొక్క కాంట్రాక్టర్లకు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనుయాయులకు వేసుకోవడానికి, వాటిని సర్దుబాటు చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి. కానీ ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం, విద్యార్థులకు మేము న్యాయం చేస్తామన్నటువంటి హామీలకు ఇవాళ ప్రభుత్వం ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లు ఉన్నాయో ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో ఫార్మసీ లైఫ్ చేసుకొని, డిగ్రీ లైఫ్ చేసుకొని, ఎంబీఏ లైఫ్ చేసుకొని ఈ రాష్ట్రంలో 9 లక్షల మంది విద్యార్థులు ఉద్యోగం చేసుకోవాలా, ఇంటి దగ్గర వ్యాపారం చేసుకోవాలా, తల్లిదండ్రులకు అండగా నిలబడాలా, ఎటు వెళ్లాలో అర్థం కానటువంటి దయనీయ. స్మైలీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రానున్న జనవరి 3, 4, 5 తేదీలలో ట్రేడ్ ఎక్స్పో 2025 కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు బొలిశెట్టి శేషబాబు, చుండూరు ఉమామేశ్వరరావు తెలిపారు. గాంధీనగర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తొలుతగా ట్రేడ్ ఎక్స్పో కార్యక్రమాన్ని సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఉమామేశ్వరరావు, శేషబాబు మాట్లాడారు. 3, 4, 5 తేదీలలో విజయవాడ నగరంలో రెవెన్యూ కన్వెన్షన్ హాల్లో 3 రోజుల పాటు నిర్వహించనున్న ట్రేడ్ ఎక్స్పో కార్యక్రమం ద్వారా రాజధాని ప్రాంతమైన అమరావతి, విజయవాడ ప్రాంతాలలో పలు వ్యాపార సంస్థలు తమ వ్యాపారానికి సంబంధించిన విషయాలను ప్రజలకు చేరువ చేసే స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వివరించడం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీజీ భరత్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, చిన్ని, విజయవాడలోని 3 నియోజకవర్గాల శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, గద్దె రామ్మోహన్, సుజనా చౌదరి తదితరులు పాల్గొంటారని తెలియజేశారు. తమ వ్యాపారుల ప్రమోషన్ ని ట్రేడ్ ఎక్స్పోలో చేయదలిచిన వారు 9492734365 లేదా 9848627766 నెంబర్లను సంప్రదించాలని కోరారు. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో ట్రేడ్ ఎక్స్పో అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ట్రేడ్ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈలు కానీ మనకి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సహిస్తుంది. దానికి సంబంధించినటువంటి రాయితీలు కానీ మనకు కూడా చాలా బెనిఫిట్స్ అనేది చూపిస్తుంది. ఆ రకంగా మనం వాటిని కాంటాక్ట్ చేసుకుంటూ మన బిజినెస్ని డెవలప్ చేసుకుంటా. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా బిజినెస్ ఉందనుకోండి, ఆ బిజినెస్ ప్రమోషన్స్ కానీ అలాగే మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా కానీ ఈ ఎక్స్పో అనేది చాలా మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్. అలాంటిది మన విజయవాడలో మొట్టమొదటిసారిగా మనం స్మైలీ అసోసియేట్స్ ద్వారా ట్రేడ్ ఎక్స్పోని మనం కండక్ట్ చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఏ బిజినెస్ అయినా కానీ, మేము ఉదాహరణకి మీరు గార్మెంట్స్ అయినా కానీ, ఫుడ్కి సంబంధించినటువంటి కానీ, బేవరేజెస్ కానీ, లేకపోతే ఫర్నిచర్ కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, ప్యాకింగ్ మెటీరియల్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఏ బిజినెస్ అయినా కానీ ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్ అనమాట. మీరు ఎక్కడన్నా మీరు బిజినెస్ ప్రమోట్ చేయాలనుకున్నా, లేదంటే అవుట్లెట్స్ ఇవ్వాలనుకున్నా కానీ మీకు మా ఎక్స్పో ద్వారా మీరు దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో ఈ ఎక్స్పోలో వచ్చేసరికి అండి మనకి 7200 SFT, మనకి 20,000 మోర్ దెన్ పీపుల్ ఆర్ విజిటింగ్ దిట్ అవర్ ఎక్స్పో అండ్ 100+ స్టాల్స్ ఉన్నాయన్నమాట. మన ఈ ఎక్స్పో యొక్క గొప్ప సదవకాశం. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి విజయవాడ ద వెన్యూ కన్వెన్షన్లో జరుగుతుంది. విజయవాడలో ఉన్నటువంటి ద వెన్యూ కన్వెన్షన్, ఇట్ నియర్ టు ఎన్టీఆర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ ఉంది కదండి. దాన్ని మనకి ఎవరైనా కానీ ఈజీ టు క్యాచ్, అంటే మనకు ఒక B2B కస్టమర్స్, మనకి బిజినెస్ టు బిజినెస్ కానీ అలాగే మరి B2Cకి ఉపయోగపడే విధంగా మనం ఈ ఎక్స్పోని మనం కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి తెలంగాణ, హైదరాబాద్ నుంచి కొన్ని జాబ్ ఇండస్ట్రీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే తమిళనాడు, బెంగళూరు నుంచి మనకి కొన్ని అసోసియేట్స్, కాఫీ ఇండస్ట్రీస్, అలాగే ఫుడ్కి సంబంధించినటువంటివి కానీ, హాస్పిటాలిటీ కానీ సంబంధించినటువంటి కానీ కూడా మనకి ఈ ఎక్స్పోలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి రావడం అనేది చాలా 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 సంతోషంగా ఉంది. దీంట్లో మెయిన్ ఏంటంటే అండి, ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్కి ఇదవుతున్నారో, లేదు వాళ్ళు బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అన్నమాట. దీంట్లో మీకు స్టాల్ బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మా యొక్క కాంటాక్ట్ నెంబరు 9492734365. ఈ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారం అనేది ఇస్తాము. మీ యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకోవాలన్నా లేకపోతే ప్రమోట్ చేసుకోవాలన్నా ఇది ఒక మంచి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు చుండూరు ఉమామేశ్వరరావు. ఈ ట్రేడ్ సెల్ సంబంధించి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో వన్ ఆఫ్ ది మెంబర్గా దీంట్లో పనిచేస్తున్నాను. ట్రేడ్ ఎక్స్పో అనేది జనవరి 3, 4, 5 తారీఖులు శుక్ర, శని, ఆదివారాల్లో విజయవాడ నగరంలో ఏర్పాటు చేస్తున్నాం. వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో
ఈ యొక్క కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు దీన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి, ఆహార శాఖ మంత్రి అయిన టీజీ భరత్ గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, సుజనా చౌదరి గారు, అదేవిధంగా బోండా ఉమామేశ్వర గారు, మన పార్లమెంట్ సభ్యులైన గౌరవనీయులు కేసినేని చిన్న గారు, మరి వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి, అదేవిధంగా యువతకి ప్రోత్సాహకరంగా యువత ఎవరైనా సరే ఇవాళ కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం చేయాలన్నా, కొత్తగా వారి జీవన విధానంలో కొత్త మలుపులు రావాలంటే వీరు చేసే ప్రతి ఒక్క అడుగులో కూడా ఈ యొక్క ట్రేడ్ ఎక్స్పోలో వాళ్ళకి చక్కటి ఒక ప్లాట్ఫారం దొరుకుతుంది. కొత్తగా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక ప్యాకింగ్ మిషన్ కావాలన్నా, ఒక ఇండస్ట్రీ కావాలన్నా, అదేవిధంగా ప్యాకింగ్ మెటీరియల్స్ కావాలన్నా, అదేవిధంగా మహిళలకి వాళ్ళు కుట్టు మిషన్లకు సంబంధించి ఉపాధిగా కానీ, అదేవిధంగా డిజైన్స్, శారీస్కి డిజైన్స్, అల్లికలకు సంబంధించి, శారీస్కి ప్రింటింగ్ సంబంధించి, మహిళలకు సంబంధించి అటువంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ స్టాల్స్లో వస్తున్నాయి. అదేవిధంగా విద్యార్థులకు ఎల్కేజీ నుండి పీజీ దాకా అనేక విద్యా సంస్థలు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. వాళ్ళ యొక్క విద్యా సంస్థల్లో ఎటువంటి స్టడీస్ జరుగుతున్నాయి, ఆ స్టడీస్ సంబంధించి ఇన్ఫర్మేషను, అదేవిధంగా మరి యువతకి చక్కగా విదేశీ ఉద్యోగ అవకాశాలు వాళ్ళ యొక్క సంస్థల ద్వారా మా యొక్క ఆర్గనైజేషన్లో ఇటువంటి ఇతర దేశాలకి ఇటువంటి అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళ యొక్క డిస్ప్లే ద్వారా మన అందరికి కూడా అటువంటి స్టాల్స్ కూడా దీంట్లోకి వస్తున్నాయి. అదేవిధంగా అనేక రకాల పరిశ్రమలు, కాఫీ పరిశ్రమలు కానీ, మరి పచ్చళ్ళు కానీ, కారపళ్ళు కానీ, మ్యానుఫ్యాక్చరింగ్స్, స్పైసెస్ సంబంధించి యూనిట్స్, మరి రైస్కి సంబంధించిన యూనిట్స్, అనేక రకాల విధానాలైన ప్లాట్ఫామ్ ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఈ ట్రేడ్ ఎక్స్పోలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకొని విజయవాడ నగరంలో కాకుండా తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత కానీ, విద్యార్థులు కానీ, మరి పరిశ్రమలు చేసేవాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ యొక్క ప్లాట్ఫారాన్ని వినియోగించుకొని ఈ యొక్క ట్రేడ్ ఎక్స్పోని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి దీనికి మీకు అత్యంత తక్కువ ధరల్లో కూడా ఈ యొక్క ఇది కమర్షియల్గా కాకుండా అందరికి కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం గౌడ కులస్తులకి వైన్ షాపులు రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని గౌడసేన జాతీయ అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్ తెలిపారు. 10% రిజర్వేషన్ ప్రకారం రాష్ట్రంలో 336 షాపులకి వెంటనే కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. అలాగనే నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌడ రిజర్వేషన్ షాపుల సంవత్సరపు పన్నుల్లో 50% సబ్సిడీ ఇవ్వాలని ఆయన కోరటం జరిగింది. షాపులు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్వహించే లాటరీ పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. డిపాజిట్ పద్ధతి తొలగించి షాపులు దక్కని గౌడ బిడ్డల బిడ్ అమౌంట్ తిరిగి చెల్లించాలని ఆయన కోరారు. గౌడ రిజర్వేషన్ వైన్ షాపులకు సంబంధించి గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం జయగౌడ సేన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ విజయవాడ కేంద్రంగా జరుగుతుంది. విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల హామీలో భాగంగా గౌడ కులస్తులకి 10% రిజర్వేషన్ వైన్ షాపులో కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలో భాగంగా ప్రభుత్వము 336 షాపులు గౌడ కులస్తులకు కేటాయించాల్సి ఉంది. అదేవిధంగా ప్రీమియం షాపులు ఒక 12 షాపులు ప్రభుత్వం అనౌన్స్ చేసింది. స్టోర్స్, ప్రీమియం స్టోర్స్. ఈ స్టోర్స్లో భాగంగా కూడా దానిలో కూడా 10% రిజర్వేషన్లో మాకు ఒక షాప్ కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి పదే వినతిపత్రం సమర్పించడం జరిగింది. అయినప్పటికీ ప్రీమియం స్టోర్స్ షాప్స్ నిన్నగా మొన్న రిలీజ్ చేశారు. దాంట్లో గౌడ రిజర్వేషన్ లేదు. అదేవిధంగా గతంలో ఏదైతే జనరల్లో షాప్స్ ఏదైతే మనకి ప్రకటించడం జరిగిందో వాటితో పాటు మా గౌడ రిజర్వేషన్ షాపులు ప్రకటించకుండా ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం దాన్ని ప్రొలాంగ్ చేస్తూ రావడం జరుగుతుంది. కాబట్టి గౌడ వైన్ సిండికేట్ సభ్యుల నుంచి రిజర్వేషన్ సిండికేట్ సభ్యుల నుంచి మేము ఒకటే ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ప్రభుత్వం అసలు గౌడులకు ఇచ్చిన 10% రిజర్వేషన్ వైన్ షాపులు ఇస్తుందా ఇవ్వదా, ఇచ్చే ఆలోచన ఉందా లేదా, దీని మీద వెంటనే ప్రకటన చేయాలి. తర్వాత ఈ వైన్ షాపులు ఇచ్చేటైతే, ఎందుకంటే ఇప్పుడు జనరల్లో ఏదైతే వైన్ షాపులు ఇచ్చారో దానికి సంబంధించి ప్రభుత్వం 20% కమిషన్ ఇస్తానని చెప్పేసి చెప్పింది. కానీ జనరల్లో 9.5% కమిషనే వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆ 9.5% మీద వ్యాపారాలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏదైతే గవర్నమెంట్ గౌడ వైన్ రిజర్వేషన్ షాపులు ఇస్తుందో
వాటికి ఏదైతే సీనరేజీ గవర్నమెంట్ ఏదైతే సీనరేజీ 50 లక్షల నుంచి 80 లక్షలు మార్జిన్ పెట్టుకుందో సంవత్సరానికి, దానిలో 50% సబ్సిడీ గౌడ వైన్ రిజర్వేషన్ షాపుల వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే టోకెన్ అమౌంట్ ఉందో 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ డిపాజిట్ తీసుకుంటుంది. జనరల్లో లాగా కాకుండా మాకు రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి నాన్ రిఫండబుల్ డిపాజిట్ ఏదైతే 2 లక్షలు ఉందో ఎవరైతే షాప్కి అలాట్ అయిందో వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళందరికీ డిపాజిట్ అమౌంట్ తిరిగి చెల్లించే విధంగా ప్రణాళిక రూపొందించాలని, రేపు రాబోయే రోజుల్లో వెంటనే, అంటే ప్రభుత్వం ఇప్పటికే 3-4 అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పటి వరకు కూడా ఎక్సైజ్ శాఖ నుంచి గౌడులకు సంబంధించిన రిజర్వేషన్ షాపుల మీద ఎటువంటి ప్రకటన చేయలేదు. ముందు వెంటనే గౌడులకు సంబంధించి ప్రకటన చేయాలని, గౌడ రిజర్వేషన్ షాపుల గురించి ప్రకటన చేయాలని, మీరు సబ్సిడీ ఇస్తున్నారా లేదా ఏ విషయం తేల్చి చెప్పాలని చెప్పేసి గౌడ రిజర్వేషన్ వైన్ షాపుల నుంచి మేము తెలియజేస్తున్నాము, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోపడి అసెంబ్లీ సమావేశాలకి రాకపోవడం శోచనీయమని, ఇది పూర్తి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న తెలిపారు. వైసీపీ శాసనసభ్యులుగా ఉండేందుకు వారికి ఏమాత్రం అర్హత లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బుద్దా వెంకన్న మాట్లాడారు. ప్రజలు తమ సమస్యలపై చర్చించడానికి వైసీపీ నాయకులు 11 మందిని శాసనసభ్యుల్ని చేసి అసెంబ్లీకి పంపిస్తే వాళ్లు అసెంబ్లీ సమావేశాలకి డుమ్మా కొట్టి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఇతర వ్యాపకాల్లో నిమగ్నమై ఉండిపోవడం శోచనీయమని ఈ సందర్భంగా అన్నారు. ఇది ఎంతమాత్రం ఆమోదించదగింది కాదని చెప్పారు. వైసీపీ పార్టీకి సరైన మెజారిటీ లేకపోవడంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిందని, అయితే తమకు ప్రతిపక్ష హోదా కావాలంటూ అలకబోనటం ఏమాత్రం సబబు కాదని అన్నారు. నమస్కారం. ఇప్పటి వరకు ముఖ్యంగా తెలుగు ప్రజలు చిన్నపిల్లలు కథ చెప్పమంటే అనగనగా 7 చేపల కథ చెప్పేవాళ్ళు. ఇక దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇక నుంచి అనగనగా 11 మేకల కథ చెప్పాలి. ఆ 11 మేకలు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డితో సహా 11 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు. వీళ్ళని మేకలను ఎందుకు అంటున్నామంటే వాళ్ళని ప్రజా సమస్యల మీద గొంతెత్తమని 11 మందిని ఎన్నుకున్నారు. కానీ ఈ మేకలు ఎలాగైతే ఆకులు మేస్తాయో అలాగా ప్రతి 1వ తారీఖున ఈ 11 మేకలు కూడా ప్రభుత్వ ఇచ్చే డబ్బుని, అలాగే వాళ్ళకిచ్చే వాళ్ళకిచ్చే ఇంటి అద్దె అవనివ్వండి, కారు ఎలివెన్స్లు అవనివ్వండి, ఎలివెన్స్లు మొత్తం కూడా ప్రతి నెల 1,75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడితే ఈ మేకలు ఆ 1,75,000 తింటూ ప్రజల గురించి ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి విధానం లేదు. అందుకే ఇక నుంచి చెప్తారు వైసీపీలో 11 మేకలు ఉన్నాయి, ఆ మేకలోకి పని పాట లేకపోయినా సరే ప్రతి నెల ప్రజాధనాన్ని 1,75,000 మేస్తున్నాయి అని కథ చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇందులో పెద్ద మేక ఉంది, తొలి మేక. ఆ మేక ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఇప్పుడు వరకు ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఆయనకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎప్పుడైతే ప్రజలు అతన్ని చీకొట్టి తరిమి కొట్టారో ఆ దెబ్బతో ఈయన బెంగళూరు ప్యాలెస్కి అంకితమైపోయాడు. అసలు అసెంబ్లీకి వెళ్ళనటువంటి ఈ 11 మేకలుగా చెబుతున్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా ఎందుకు చేయరు? మీరు చెప్పండి, రాజీనామా ఎందుకు చేయరు? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగానే వస్తానని శపథం చేశాడంటే ఆ రోజు ఒక రీజన్ ఉంది దానికి. ఆ రోజు ఒక రీజన్ భువనేశ్వరి గారిని నానా మాటలు అనడమే కాకుండా అసెంబ్లీలో ఆయన్ని అవమానించి మాటలకి ఆయన తట్టుకోలేక ఆయన చెప్పినటువంటి విధానం, నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ ప్రజలు నన్ను ఆశీర్వదించి మీరు చేసింది తప్పు, నాది కరెక్ట్ అయితే ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రిగా నేను వస్తానని చెప్పాడు ఆయన.
అని ఆయన బాయ్కాట్ చేశాడు. కానీ మిగతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు బాయ్కాట్ చేయరా ఆ రోజు. మిగతా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.